హాయ్ అండి. బ్లౌజ్‌కి పఫ్ హ్యాండ్స్ పెట్టేసి కుట్టేటప్పుడు ఎంత బాగా కుట్టినా సరే ఈ పఫ్ అనేది కుదరడం లేదా, అంటే మిడిల్‌కి రావట్లేదా షోల్డర్ దగ్గర. అయితే నేనిప్పుడు ఈ వీడియోలో మీకు కుట్టి చూపిస్తానండి ఎలా కుట్టాలని చెప్పేసి. చాలా నీట్‌గా వచ్చేస్తది. సో, మనకు శారీలో వచ్చిన పీస్‌ని గూడా ఇలా బోర్డర్‌లా గూడా ఎట్లా వేసుకోవాలో వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, చూడండి అయితే ఈ బోర్డర్ పెడతాం కదండీ! ఈ బోర్డర్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే లైనింగ్, మెయిన్ క్లాత్ ఫస్ట్ అయితే మొత్తం కుట్టేయకండి. ఓన్లీ నెక్ మాత్రమే కుట్టాలి. చెప్తాను చూడండి. సో, మెయిన్ క్లాత్ అనేది ఒరిజినల్ మన వైపు పెట్టేసుకొని ఈ లైనింగ్ ఇట్లా పెట్టండి. పెట్టేసి కరెక్ట్‌గా అటు ఇటు జరిగిపోకుండా పిన్నులు పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను ఇగోండి చూపించాను కదండీ! ఈ విధంగా పిన్నులు పెట్టేసుకొని, ఇది స్క్వేర్ నెక్ అండి. స్క్వేర్ నెక్‌కి నేను ప్యాచ్ అనేది ఏస్తాననమాట. అంటే ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి శారీలో వచ్చిన క్లాత్‌ని వేయమని చెప్పారు. అందుకోసం. సో, ఇట్లా కుట్టేసాం కదండీ! ఇట్లా కుట్టేసినాక ఈ పిన్నులు తీసేసినాక నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా కట్ చేయండి. మనం కుట్టిన కుట్టయితే కట్ అయిపోకుండా చూసుకోండి. ఈ మూలలు కూడా కొంచెం చిన్నది కట్ చేయండి. కట్ చేసేసాక ఏం చేస్తారంటే ఇగోండి ఈ లైనింగ్ ఉంది కదా! వెనక వైపు తిప్పేయండి. తిప్పేసి నీట్‌గా ఇలా సెట్ చేసేసుకొని పైనుంచి అయితే కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగో చూసారా ఈ విధంగా. చూసారా కిందన బ్రాడ్‌గా వచ్చింది. పైన కొంచెం దగ్గరగా వచ్చింది. మనము వేసుకునేసరికి సెట్ అయిపోద్దండి. పైన కూడా బాగా బ్రాడ్ పెట్టేసామనుకోండి భుజాలనేవి జారిపోతాయి అనమాట. అందుకోసం అట్లా చేయాలి. సో, చూడండి నెక్స్ట్ వచ్చేసి మొత్తం మెయిన్ క్లాత్, లైనింగు అన్నీ జాయిన్ చేసేయండి. ఇలా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కదండీ! ఈ క్లాత్ అనేది కట్ చేసేయండి. సో, ముందుగా అయితే ఇది మొత్తం జాయిన్ చేసేయకూడదు. చెప్పాను కదండీ! ఓన్లీ నెక్ మాత్రమే జాయిన్ చేసేసి తిప్పేసుకోవాలి. ఇది శారీలో వచ్చిన పీస్ అండి. ఈ పీస్‌ని కొంచెం తీసేయండి. ఒక 1.5 వెడల్పుతో తీయండి. అటు ఇటు ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి 1 ఇంచ్ వెడల్పుతో వస్తది. ఒకవేళ అట్లా కాకుండా అయితే ఈ విధంగా చేసేసుకోండి. ముందు ఫోల్డింగ్ చేసుకొని ఒక సైడ్‌ని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి స్ట్రెయిట్‌గా. ఇలా కుట్టు వేసుకొని వచ్చేసి ఇప్పుడు మనం థ్రెడ్ ఎలాగా తీస్తామో బ్లౌజులకి థ్రెడ్‌లు కుడతాం కదండీ! అది ఎలా ఉల్టా తీస్తామో ఆ విధంగా ఇది తీసేసుకోవడమే. ఇగోండి. సో, చూడండి ఈ పుల్లతోటి ఇట్లా మనము రివర్స్ చేసేస్తే సన్నంగా వచ్చేస్తదనమాట. ఇంత అవసరం లేదు. కొంచెం సన్నంగా కావాలి కదా మనకి ప్యాచ్ చేయడానికనమాట. ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి ఇట్లా వస్తదనమాట. ఇగో చూసారా ఇట్లా తీసేసినాక నీట్‌గా ఇట్లా సర్దేయండి. సర్దేసినాక ఏం చేస్తారంటే ఇగోండి ఇది కుట్టిన కుట్టు అనేది కింది సైడ్‌కి వెళ్ళేటట్టుగా చూసుకోండి. ఇగోండి చూడండి ఇది ఇట్లా వెళ్ళేటట్టుగా చూసేసుకోండి. చూసుకొని ఏం చేస్తారంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండీ! బ్యాక్ పార్ట్ ముందు తీసేయండి. తీసేసుకొని ఇట్లా మనకి పైపింగ్ కూడా కనిపించాలి అంటే ఆరెంజ్ క్లాత్ ఉంది కదా! అది కూడా కొంచెం కనిపించాలంటే అది ఉంచేసి కొంచెం వెనక్కి జరిపేసి ఈ క్లాత్ అన్ని జాయిన్ చేసేసుకోవడమే. లేదంటే కొంచెం దగ్గరికి వేసేసుకుని పర్వాలేదు. ఇక్కడ చూడండి ఈ షేప్ వచ్చేటట్టుగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి చిన్నది. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా తిప్పండి. ఇలా నీడిల్ దింపేసి ఇక్కడ కొంచెం రఫ్ చేయండి చిన్నదనమాట. ఇట్లా నీట్‌గా వస్తదనమాట. ఇట్లా రఫ్ చేసేసుకొని మళ్ళీ ఒకవేళ మీకు రావట్లేదంటే ఇలా తీసేయండి. ఇట్లా తీసేసి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయండి. లేదంటే అక్కడ ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదనమాట. బిగినర్స్‌కైతే ఇది బాగా ఉపయోగపడుతదండి. లేదు నార్మల్‌గా వేసేయొచ్చు. నాకు వచ్చంటే మాత్రం నార్మల్‌గా ఇట్లా వేసేసుకొనైతే వెళ్ళిపోండి. ఇగో చూసారా ఇక్కడ నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేస్తే ఈ చివరి చిన్న చిన్న పీసులు కోన్‌లాగా వచ్చేస్తాయండి. అది కొంచెం లోపల సైడ్‌కి ఇట్లా పెట్టేసి అక్కడ రఫ్ చేసేయడమే. ఇగోండి ఇలా కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి. ఇది స్క్వేర్ నెక్‌కి అయితే వేయమని చెప్పారండి. సో, చూడండి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక సైడే వేసాం కదండీ! ఇంకో సైడ్ గూడా ఇంకో కుట్టు అనేది వేసేసుకోవడమే. ఇది పైకి లేచినట్టుగా ఉండకుండా ఈ విధంగా అనమాట. సో, ఇగోండి ఇట్లా వచ్చింది కదండీ! ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. ఇప్పుడు పక్కన ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. ఈ ఎడ్జ్‌ని చివర ఈ క్లాత్ అనేది పైకి తేలిపోకుండా ఉంటది. మరీ ఎక్కువ వెడల్పైన అంత బాగోదండి. ఒక 1 ఇంచ్ వెడల్పుతో లేస్ అంత వెడల్పుతో వేసేసుకుంటే బావుంటది. అంటే వీళ్ళు పైపింగ్ వద్దని చెప్పారు. ఈ ప్యాచ్ వర్క్ అనేది వేయమన్నారండి. ప్యాచ్ అనేది చిన్నది వేయమన్నారు. అందుకు శారీలోని క్లాత్ అనేది చిన్నది తీశాను. తీసేసి ఇట్లా అయితే వేశానండి. అలాగే ఫ్రంట్‌కి గూడా పైపింగ్ వేసేస్తాను. హ్యాండ్స్‌కి గూడా ఇట్లా ప్యాచ్ అనేది వేయమన్నారు. మీకు చూపిస్తాను ఇందులోనే. ఇగోండి నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది కదండీ! ఇక్కడ డాట్స్ వేసేసుకోవడమే. చెప్పాను కదా! ఈ డాట్స్ అనేవి హైట్ కనీసం 4 ఇంచులు దాటి అనేది వేసేసుకోవాలండి. మరీ తక్కువైతే వేసేసుకోకూడదు. సో, మళ్ళీ డాట్‌కి మనం 1 ఇంచ్ తీస్తాం కాబట్టి ప్రతి డాట్ కూడా హాఫ్ ఇంచు వచ్చేటట్టుగా కుట్టేసుకోవాలండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్ట్రెయిట్ పీస్ అనేది తీసేసుకొని ఈ డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ అనేది ఇట్లా వేసేసుకొని వచ్చేయండి. ఇట్లా ఫోల్డింగ్ చేసేస్తామంటే ఇది బ్యాక్ సైడ్ మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు మిడిల్‌లోకి ఇలా ఎత్తినట్టు కనిపించదనమాట. నీట్‌గా ఇది తిరిగిపోద్దండి.
సో చూసారు కదా, ఈ విధంగా అనమాట వేసేసుకోవడమే. ఇలా కుట్టు అనేది కుట్టుకొని వచ్చేయాలండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. కామెంట్ చేయండి, అంటే నా వీడియోలు ఎలాగున్నాయి, బాగున్నాయా లేదా అనేసి, ఇంకేదైనా మార్చుకోవాలా అనేసి ఏదైనా సరే కామెంట్ చేస్తే నాకైతే అర్థమవుతుంది. సో మీకైతే ఒకవేళ ఇంకా బ్రాడ్గా అయిపోయింది అనిపిస్తే ఆ కార్నర్లోనే చిన్న డిజైన్ అనేది ఇచ్చేవచ్చు అనమాట. సో వీళ్ళకైతే ఇది సరిపోద్దండి, అందుకని ఇట్లా ఉంచేసాను. ఇక్కడ చెప్పాను కదండి, ఈ విధంగా అనమాట. సో బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్లు పడతాయి అనమాట. ఈ జాయింట్లకి వేసేసుకోవడమే ముందు. ఫస్ట్ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు అయితే ఈ విధంగా జాయింట్ చేసేయండి. లైనింగ్కి జాయింట్ అవసరం లేదండి, మెయిన్ క్లాత్కే జాయింట్ చేయాలి. అయితే ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ జాయింట్ పడినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ లైనింగ్కి ఇలాగ అటాచ్ చేసేసుకోండి. ఇలాగ అటాచ్ చేసేసినాక అప్పుడు ఆ మెయిన్ క్లాత్కి క్లాత్ జాయింట్ చేస్తే అక్కడట పగిలిపోకుండా ఉంటుంది, లేదంటే అక్కడ కుట్టు ఊడిపోద్దండి. ఇగోండి ఇట్లా వేసేసినాక ఇప్పుడు క్లాత్ తీసేసుకొని ఇట్లా జాయింట్ చేసామనుకోండి, అక్కడ స్టిఫ్గా ఉంటుంది. బ్లౌజ్ చిరిగిపోయినా సరే ఈ కుట్టు దగ్గర అయితే ప్రాబ్లం అనేది రాదు. లేదు నార్మల్గా మెయిన్ క్లాత్కే ముందు జాయింట్ చేసేసామనుకోండి, ఇంక అక్కడ కుట్లు అనేవి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. మనము హ్యాండ్ మూమెంట్ చేస్తాం కదా అక్కడ అనమాట, అందుకోసం. సో ఎప్పుడైనా సరే ఈ ట్రిక్ ఉపయోగించండి కొత్తవారైతే. సో నెక్స్ట్ ఇంకో సైడ్ ఇట్లా వేసేసుకోవడమే. క్లాత్ కొంచెం చాలా తక్కువ ఉందండి, హైట్ ఉంది కానీ వెడల్పు అనేది చాలా తక్కువ ఉంది. అందుకు ప్రతిదీ కూడా జాయింట్ అనేది పడుతుందన్నమాట. ఇక చూడండి హ్యాండ్స్కి ఎంత పెద్ద జాయింట్లు పడ్డాయో. ఈ జాయింట్లు అనేవి మీకు ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. లైనింగ్కి అయితే 2 జాయింట్లు వచ్చేటట్టుగా వేసేసుకోవచ్చు, కానీ మెయిన్ క్లాత్కి అయితే అట్లా వేయకూడదండి. ఎందుకంటే జాయింట్ అనేది మనకు కనిపించేస్తుంది. అందుకోసం 4 పీసులకి జాయింట్ వేయాలన్నమాట. 4 సైడ్లు కూడా జాయింట్ వేయాలి. సో ఇట్లా జాయింట్ వేసేసినాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది తీసేయండి. తీసేసి మనం పఫ్ హ్యాండ్స్కి ఎంత పెడతామో క్లాత్ అనేది ఆ పఫ్ అనేది ఇలా కుట్టేసుకోవడమే ముందు. ఇగో చూడండి, ముందైతే నేను ఇప్పుడు కుడుతున్నాను. ఇక్కడ ఇంతవరకు ఇట్లా వేసాం కదా, ఇప్పుడు నుంచి రివర్స్లో పెట్టాలి, ఎదురెదురుగా ఇట్లా చూడండి. ఇట్లా పెట్టేసి మనకి ఇష్టం అనమాట, రివర్స్లో అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఒకే లెవెల్లోనైనా వేసేసుకోవచ్చు అండి. ఇది చూడండి, ఈ విధంగా ముందు కుట్టేసుకోవడమే. లేదు బ్లౌజ్ మీదే కుడతామంటే అది వేరేలా చెప్తానండి ఇంకో వీడియోలో. ఇప్పుడైతే ఇట్లా రెడీ చేశాను మీకు చూపించడానికి. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా ప్యాచ్ అనేది చిన్నది వేయమని చెప్పారండి. అందుకోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఖర్చు కనిపించకుండా ఉండాలంటే నేను చూడండి లైనింగ్ వైపు ముందు కుడుతున్నాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా లైనింగ్ వైపు ఖర్చు ఇట్లా కుట్టేసి మళ్ళీ ఇట్లా రఫ్ చేసేసుకొని ఇలా ముందు వైపు తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసామనుకోండి, అక్కడ నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. అక్కడ ఖర్చులా కనిపించదు, ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. ఈ చివరిని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వచ్చేయడమే. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ఎలాగ వస్తుంది అని చెప్పేసి. సో ఈ ఎడ్జ్ని కూడా ఒక కుట్ట అనేది వేసేసుకోండి. మీకు ఇంత వెడల్పుతో అవసరం లేదు అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు, లేదంటే పైపింగ్ అయినా వేసేసుకోవచ్చు. ఇగో చూసారా ఇట్లా వచ్చిందనమాట. ఇగోండి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది, చాలా నీట్గా ఉంటుందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్లు అనేవి తీసేయండి. సో ఇంకో హ్యాండ్ కూడా చూపిస్తున్నానండి. ఇగోండి ఫస్ట్ లైనింగ్ మీద మెయిన్ క్లాత్ పెట్టేసి సేమ్ ఇదే విధంగా కుట్టేసుకొని వచ్చేయడమే. అయితే ఇక్కడ గమ్మున జాయింట్ చేసేసుకోవచ్చు, నేనైతే గమ్ జాయింట్ చేయలేదులేండి. ఇవి క్లాత్ అనేది థిక్గా ఉందండి, అందుకోసం ఈ గమ్ అయితే జాయింట్ చేయలేదు. మనం కుట్టేవచ్చు. ముందు వీడియోలో మీకు పోస్ట్ చేశాను కదా, చాలా జారిపోయే క్లాతులు ఉంటే మాత్రం గమ్ముతో జాయింట్ చేసుకోవడమే బెటర్ అండి, తొందరగా అయిపోద్ది. లేదంటే అసలు తొందరగా పని అవ్వదనమాట. ఒక బ్లౌజు 2 బ్లౌజులు కుట్టే టైంలో ఒక బ్లౌజ్ మాత్రమే అవుతుంది. అలాగా చాలా పల్చని క్లాతులు జారిపోతూ ఉంటే. ఇలాంటి క్లాతులు అయితే పర్వాలేదండి, ఎందుకంటే మనం చెప్పినట్టుగా ఏ విధంగా కుడితే అదే విధంగా వచ్చేస్తాయి అనమాట. సో అందుకోసం ఇట్లాంటి వీటికి గమ్ముతో జాయింట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా, ఆ విధంగా అలాంటి క్లాతులు వచ్చేటప్పుడు మాత్రం గమ్ముతో జాయింట్ చేసుకుంటే బెటరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇక్కడ కూడా ఇలా ఫ్రిల్స్ నేను నార్మల్గా స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని వచ్చేస్తున్నాను, ఎదురెదురుగానే పెట్టేసుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు నేనైతే ముందుగా ఈ ప్రిల్స్ అనేవి పెట్టేశాను కదండి. సో ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను బ్లౌజ్ మీద ప్రిల్స్ అనేవి ఎలా పెట్టేసుకోవడమా అని చెప్పేసి. సో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం వీడియోలు చేయాలని ఉంటుంది కదా, అందుకోసం మీరు కామెంట్ చేస్తే ఏదైనా వీడియో కావాలి అంటే నేను వీడియో చేసి పెడతాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కుట్టుకొని వచ్చేయండి. మీరు చూస్తున్నారు కదా కుట్టేటప్పుడు
అంటే నేను ఫస్ట్ లైనింగ్ వైపు కుట్టాను. తర్వాత ఫ్రంట్ వైపు తిప్పాననమాట. తిప్పేసి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను. అంటే వీళ్ళు ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఇట్లా కుట్టమన్నారు చెప్పేసి అందుకోసమేనండి. సో, ఇదిగోండి బ్యాక్ పార్ట్ ప్యాచ్ వేశాను. అలాగే హ్యాండ్స్‌కి కూడా ప్యాచ్ వేసేసాను. ఇదిగోండి చూసారా ఎంత నీట్‌గా వచ్చేసింది కదా! మనకి ఇది అవసరం లేదు అనుకుంటే పైపింగ్ వేసేయడమే. సో, చూడండి ఈ విధంగా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్, మెయిన్ డాట్స్ అవన్నీ అయితే నేను వేసేసానండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేయడం ఎలాగనేసి చెప్తాను. ఇగోండి బ్యాకు, ఫ్రంట్ అయితే షోల్డర్ జాయిన్ చేసేసాను. ఇగో చూసారు మీకు కనిపిస్తుంది కదా! ఫ్రంట్ పార్ట్‌కి అయితే నేను పైపింగ్ వేసేసాననమాట. ప్యాచ్‌లాగా వేయలేదు. మరీ ముందుగా అంత బాగోదని చెప్పేసి పైపింగ్ వేసేసాను. అయితే ఇక్కడ చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగైనా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేస్తే ఏంటంటే ముందుగా మనం ఫ్రిల్స్ పెట్టేసాం కదండీ! ఈ ముందుకైనా లేకపోతే వెనక్కైనా జరిగిపోతాయి. అందుకోసం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చేటట్టుగా ఫ్రిల్ సెట్ చేసుకోవాలి ముందుగానే. అందుకోసం మిడిల్ నుంచి జాయిన్ చేయడం ప్రారంభించండి. స్టార్టింగ్ నుంచి కాదు మిడిల్ నుంచి అనమాట. ఇగోండి ఇట్లా మార్కింగ్ ఫస్ట్ పెట్టేసుకోండి. ఒకవేళ మీకు ముందుకైనా వెనక్కైనా పోతాయి అనేటప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్ షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ నుండి జాయిన్ చేయండి. బాగా బ్లౌజ్ అనేది నీట్‌గా వచ్చేస్తదండి. పఫ్ అనేది షోల్డర్ మీదకి వస్తది. లేదంటే కొంతమందికి ఏంటంటే కొంచెం ముందుకైనా జరిగిపోతది. లేదంటే వెనక్కైనా వెళ్ళిపోతాయి అనమాట ఆ ఫ్రిల్స్ అనేవి. అందుకోసం మిడిల్ నుంచి జాయిన్ చేయడం ప్రారంభించండి. సో, చూడండి ఈ విధంగా ముందుగానే కుట్టేసుకొని ఉంచుకోవచ్చు. లేదంటే ఈ బ్లౌజ్ మీదైనా మన హ్యాండ్ నార్మల్‌గా ఇట్లా పఫ్ హ్యాండ్ కట్ చేసేసుకొని ఎక్కడైనా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తానండి ఈ బ్లౌజ్ మీద ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలని చెప్పేసి. సో, ఇప్పుడైతే నార్మల్‌గా ఇట్లయితే చూపిస్తున్నాను చూడండి. మిడిల్ నుంచి ఇట్లా జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి సరిపోద్ది. సో, ఇక్కడైతే మీరు ఒకటి ట్రిక్ చూడండి. వీళ్ళకి లో కటింగ్ అనేది మరీ ఎక్కువ తీయనవసరం లేదండి. కొంచెం తీస్తే సరిపోద్ది. ఆల్రెడీ మనం ఫ్రిల్స్ పెట్టేసరికి ఆ క్లాత్ అంతా ఫ్రిల్స్ కింద పోతది కాబట్టి లో కటింగ్ అంత అవసరం లేదు. కొంచెం తీస్తే సరిపోతదనమాట. సో, చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో. వేసుకున్నాక చాలా బావుందండి బ్లౌజ్ అనేది. ఇగోండి ఇట్లా అనమాట. ఇగోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో హ్యాండ్ అనేది జాయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఒకవేళ ఇలాగా జాయిన్ చేసేటప్పుడు ఈ చివర క్లాత్ ఎక్కువ ఉండిపోతే ఎలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలనేసి ఇగోండి ఇది కూడా మిడిల్ నుంచి ఇలా జాయిన్ చేయడం ప్రారంభించండి. ఇగోండి ఇలాగా ఒకవైపు ఫస్ట్ జాయిన్ చేసేసాం కదా! ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ మిగులుతుంది. చూసారా ఇట్లా మిగులుతుంది కదా! అట్లా మిగలకుండా స్టార్టింగ్ నుండి ఇలా వేసుకొని వచ్చేస్తే ఈ హ్యాండ్ అనేది కొంచెం లూజ్ వస్తది కదా! ఆ లూజ్ దగ్గర ఇక్కడ చిన్న ప్రిల్లు పెట్టేసేయండి. అడ్జస్ట్ అయిపోద్ది. ఇగోండి చూసారా ఇక్కడ చిన్న ప్రిల్లు పెట్టేస్తే అడ్జస్ట్ అయిపోద్దనమాట. సో, ఈ విధంగా అయితే మనము చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి పఫ్ హ్యాండ్స్ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తదండి. అందంగా ఉంటాయి. మనకి ఎన్ని సార్లు అయినా సరే లో కటింగ్ దగ్గర ఎక్కువ క్లాత్ లూజ్‌లాగా కనిపిస్తుందన్నోళ్ళు ఈ పఫ్ హ్యాండ్స్ అనేవి ప్రిఫర్ చేయండి. చాలా బావుంటాయి. సో, చూసారు కదండీ! ఈ విధంగా వేసేసుకుంటే చాలా నీట్‌గా అందంగా కనిపిస్తదండి. ఇంతేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.